తెలంగాణలో అతిపెద్ద శైవక్షేత్రం శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రాజరాజేశ్వర స్వామివారిని రాజన్నగా పిలుస్తూ ఎంతో మంది భక్తులు ఆరాధిస్తుంటారు. తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వేములవాడకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. వేములవాడలో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ఇక వేములవాడ శివరాత్రి వేడుకలకు సంబంధించి హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ పుణ్యక్షేత్రం తెలంగాణలో అతిపెద్ద శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగరూపంలో వెలిసి నిత్యం పూజలందుకుంటున్నాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలువబడే క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషాలు తెలియజేస్తాయి. పశ్చిమ చాళుక్యుల కాలంలో దేవాలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ దేవాలయ నిర్మాణానికి పురాణ కథ చెప్తారు. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవటానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడు. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికింది. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడని తలపురాణం చెప్తోంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని పశ్చిమ చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ కొలువై ఉన్న రాజరాజేశ్వర స్వామిని భక్తులు ప్రేమగా రాజన్న అని పిలుచుకుంటారు. వేములవాడలో మరే దేవాలయంలో లేని సంప్రదాయం కనిపిస్తుంది. అదే కోడెమొక్కులు. వేములవాడలో కోడెమొక్కులు అత్యంత ప్రత్యేకమైంది. భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి ఆ గిత్తను దేవాలయానికి దక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. పవిత్రమైన గండదీపాన్ని వెలిగించటం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు. శివరాత్రికి వేములవాడ క్షేత్రం అత్యంత వైభవంగా ముస్తాబవుతోంది. లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తుతారు. శివరాత్రులు భక్తుల శివనామస్మరణతో వేములవాడ మారుమోగుతుంది. భక్తుల రాకతో వేములవాడ కోలాహలంగా మారిపోతుంది. శివరాత్రి రోజు అర్చకులతో మహాలింగార్చన చేస్తారు. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన రాత్రి శివుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు. జీవితంలో ఒక్కసారైనా చూసి తరించారని శివరాత్రి నాడు భక్తులు ఇక్కడికి పోటెత్తుతుంటారు. ఆ మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని కళ్యాణ మండపంలో ఆనువంశిక అర్చకులందరూ కూడా మహాలింగార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్వామివారికి అర్ధరాత్రి వేళ మహాశివరాత్రి రోజున 11 మంది ఋత్వికులతోటి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్ర వారాభిషేకము, విశేషమైనటువంటి ద్రవ్యములతోటి, అభిషేక జలములతోటి, పంచామృతములతోటి, పండ్ల రసములతోటి విశేషమైనటువంటి అభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఎవరైతే జాగారం చేస్తారో, ఎవరైతే ఉపవసిస్తారో, ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వాళ్ళ సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వేములవాడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఇక ఇళ్లలో జరిగే ప్రతి శుభకార్యానికి ముందు రాజన్న దర్శనం ఖచ్చితంగా చేసుకునే ఆనవాయితీ ఉత్తర తెలంగాణలోని ప్రతి పల్లెలో కనిపిస్తూ ఉంటుంది. రాజన్నకు మొక్కుకుంటే కోరికలు తీరుస్తారని భక్తులు విశ్వసిస్తారు. మేము శివుని భక్తులము. మేము అంటే మా పాప కోసం మా ఆరోగ్యం బాగాలేకుంటే మొక్కుకున్నాం కాబట్టి వచ్చినాము. ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే మొక్కుకున్న కోరికలు తీరుతాయనే నమ్మకంతో వచ్చి దేవునికి మొక్కులు కూడగట్టి మొక్కులు చెల్లించుకున్నాము. శివరాత్రి ఉత్సవాలకు ఆలయ పరిసరాలను అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేములవాడలో జాగరణ చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. జాగరణ కోసం
ఆలయ పరిసరాల్లోనే ఉండే వారి కోసం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది శివరాత్రికి స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిస్తున్నారు. భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం నీటి, వైద్య, అన్నదాన సత్రాల్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా రాజన్న భక్తులకి దాదాపు 3 కోట్ల రూపాయలతో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. శివార్చన వేదిక కూడా తయారు చేసి శివార్చన ప్రోగ్రామ్స్ కూడా 2 రోజులు చేయటకు సిద్ధం చేయడం జరిగింది సార్. వారికి 300 రూపాయలు పెయిడ్ పాస్ పెట్టడం జరిగింది. దానికి వాళ్ళకి సపరేట్ క్యూ పెట్టడం జరిగింది. దాంతో మామూలు భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా దర్శనం ఈజీగా చేసుకునే అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది. శివరాత్రి సందర్భంగా వేములవాడకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. శివనామ స్మరణతో వేములవాడ మారుమోగుతోంది. స్వామివారికి భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.